my heart will follow, weeping a ruin, the dark of my shadow might be a dumbness, my horror will follow. హలో ఆంటీ, హౌ డు యూ డూ? ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో తెలుసా? వీడియో రికార్డ్ చేస్తున్నాను. నిన్ను గొప్పగా కీర్తించే నీ కోడలు నయనికి అతీంద్రియ శక్తులు ఏమైనా ఉండొచ్చు అని తిలోత్తమ ఆంటీ వాళ్ళు కంగారు పడుతున్నారు. అదంతా ట్రాష్ అని, బూడిదైపోయిన నీతో మాట్లాడడం కూడా ఒక బూటకమని చెప్పాను. బట్ వాళ్ళకి ఇంకా డౌట్ పోలేదు. అందుకే ఈరోజు వాళ్ళ సందేహాలకు సమాధానం కోసం మీ రూమ్లో నా మొబైల్ని రికార్డ్ అయ్యేలా పెడుతున్నాను. గంటకోసారి గదిలోకొచ్చి పోయే నైని ఏ క్షుద్ర పూజలు చేసినా ఇందులో రికార్డ్ అవుతుంది. ఈ విషయం అలా ఉంచితే నా ప్లాన్ ఏంటో తెలుసా? చచ్చిపోయి ఫోటోలో ఉండిపోయారు కాబట్టి మీకు మాత్రమే చెప్తున్నాను. ఏరువాక పౌర్ణమి అని చంద్రుడికి పెరుగన్నం నైవేద్యంగా పెట్టి దాన్ని నీ కొడుకు విశాల్కి తినిపించబోతోంది నీ కోడలు నయని. దాంట్లో మత్తు మందు కలిపి పెట్టేస్తాను. తిన్నాక అరగంటలోపే అధపాతాళానికి వెళ్లేంత డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాడు. గాఢంగా నిద్రపోయిన విశాల్ గదిలోకి నేనొచ్చి తన గుండెల మీద తలపెట్టి తన చేతిని నా గుండెల మీద వేసేలా చేసి గుండీలు తీసి, అబ్బో చాలా ఉందాంటీ, ఈ మొబైల్లో అదంతా రికార్డ్ అవుతుంది. రేపు తెల్లారాక ఈ వీడియో చూపించి నీ కొడుకు నన్ను పాడు చేశాడు అని నేను అల్లిన కథను దృశ్యం రూపంలో చూపించి తన జీవితంలోకి బలవంతంగానైనా వెళ్తాను. సారీ ఆంటీ, ఏమనుకోకండి. బాయ్. బ్యూటిఫుల్ గా ఉందో. పున్నమి వెలుగులో మా చెల్లి మోము చంద్రబింబంతో పోటీ పడుతుంది శివ. నిజమే అమ్మగారు. ఈ దరిదాపుల్లోనే ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదాక. పద. వీళ్లకు మామ ఎవరున్నాడు?
పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారేంటి? దొంగల ఏ గోడ చాటునో నక్కుంటాడు పర్సు. చప్పుడు చేయకుండా వెళ్ళి పట్టుకోవాలి. పద. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎవరో మామంట దొంగలా వచ్చాడంట. హూ ఇస్ దట్ మామ? హూ ఇస్ దట్ దొంగ? దెబ్బకు తిలోత్తమకు వణుకు పుట్టి చెమటలు పట్టుంటాయి. మానసికంగా నలిపి చంపేయాలి దాన్ని. ఎక్కడుండొచ్చక్క? సైలెంట్గా ఉండు. I will follow you. ఎక్కడో ఉంటాడు పర్సు. చొప్పించుకోకూడదక్క. నేను ఫోన్ డయల్ చేస్తాను. ఫోన్ ఎక్కడ రింగ్ అయిందంటే మామ అక్కడే ఉన్నట్టు. సరే అక్క. రింగ్ అవుతోంది పర్సు. అటువైపు నుంచి వస్తుంది. ఫోన్ కట్ చేశాడు పర్సు. ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టదక్క. పద. దొరికిపోయాను రా దేవుడా. అక్క, గంగాధర్ మామ పట్టుకున్న. పద పద. తప్పించుకొని పారిపోయాడు. ఛ!
జాస్మిన్ 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 ఏమైంది? జాస్మిన్ అమ్మాయి గారు జాస్మిన్ ఏమైంది? అమ్మాయి గారు జాస్మిన్ జాస్మిన్ పాప జాస్మిన్ లే. జాస్మిన్ 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 అమ్మాయి గారు జాస్మిన్ 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 లే. అమ్మాయి గారు జాస్మిన్ అయ్యో ఇలా పడిపోయిందంటే ఎత్తండి తీసుకెళ్లి సోఫాలో పడేద్దాం. వద్దు పడేద్దు, తీసుకెళ్లి పడుకోబెడదాం. పట్టండి. పట్టండి. నెమ్మదిగా జెస్సీ జాస్మిన్ జెస్సీ జెస్సీ జాస్మిన్ జెస్సీ జెస్సీ లే. జాస్మిన్ జెస్సీ జాస్మిన్ 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 లే. మావయ్య మీరు వెళ్ళి వాటర్ తీసుకోండి. జెస్సీ జెస్సీ జాస్మిన్ ఏమైందమ్మా? జెస్సీ జెస్సీ పెట్టుకోవాలంట. జాస్మిన్ జెస్సీ జాస్మిన్ జెస్సీ జెస్సీ జాస్మిన్ జెస్సీ 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 జాస్మిన్ Jasmine, are you okay? Jasmine, what happened? జెస్సీ జెస్సీ Jasmine. Jasmine, what happened? Are you okay? జాస్మిన్ ఏమైంది నీకు? జెస్సీ ఏమైంది? Jasmine. ఏయ్ ఏమైంది? జాస్మిన్ జాస్మిన్ దే 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 అంటే మాకేం అర్థం అవుతుంది? Jasmine, just relax. ఎందుకు పానిక్ అవుతున్నావు? Huh? ఫిట్స్ వచ్చాయేమో. కాదు కాదు, భయంతో వణికిపోతాను చూడండి. దే 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 అంటే ఏంటి? అంటే అర్థం ఏంటమ్మా? జెస్సీ జెస్సీ డిప్ప మీద ఒకటిస్తే చెప్తుందేమో. ఆగండి. ఏ దయ్యం 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 దయ్యమా 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 దయ్యం అక్క అక్క దయ్యం అంటక్క దయ్యం అంటక్క అక్క దయ్యం. మావయ్య ఎందుకు అలా భయపడుతున్నారు? దయ్యం అంట. జాస్మిన్కి ఏదో పీడకాలు వచ్చి ఉంటుందిలే. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. పీడకలైతే అక్కడెందుకు పడి ఉంటుంది బాబు గారు? నిద్రలో లేచి నడిచే అలవాటు ఏమైనా ఉందా కురమీను? కలగంటూ క్యాట్ వాక్ చేసావా? దయ్యాన్ని చూశాను. తిని పడుకున్నారు. అర్థమైందా? జాలిపడ్డ రోజు కొట్టనని చెప్పాను కదా. వదల్నే వదలను నిన్ను.
నిన్ను వదిలిపెట్టను. నేను మత్తు మందు కలిపినట్టు నీకెలా తెలిసింది అంటే ఫోటో దగ్గర పెరుగన్నం పెట్టినందువల్ల అని కబుర్లు చెప్పి వెళ్తావా? నన్ను జాలిపడి వదిలేస్తావా? నీ శవాన్ని చూసి జాలిపడే రోజు త్వరలోనే వస్తుంది. చూస్తూ ఉండు. మొబైల్ గాయత్రీదేవి ఆంటీ, చచ్చిపోయిన గాయత్రీదేవి ఆంటీ రాత్రి వచ్చిపోయిందా? నైని అన్నట్టు ఆవిడ తనకి హెల్ప్ చేస్తుందా? అంటే అది గాయత్రీదేవి ఆంటీని చూడడం, మాట్లాడడం ఇదంతా నిజమా? వెంటనే తిలోత్తమ ఆంటీకి చూపించాలి. ఇది గ్రేట్ ఎవిడెన్స్. Oh shit! What happened, Jessie? నా మొబైల్ బౌల్ లో పడిపోయింది. It's not just a bowl. Soap, you know. Taste it. ఒక్కర్లేదు, నా మొబైల్ నాకు కావాలి. అయ్యో, వారిని వేడి సూప్ లో చేయి పెడతారా ఎవరైనా? తీసిమ్మంటే తీసిస్తాను కదా. తీసుకో. దీన్ని ఏమనుకుంటున్నావు సిస్టర్? యాపిల్. ఓకే బ్రో. ఎప్పుడూ లేంది తలుపేస్తున్నావేంటి జాస్మిన్ పాప? చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. అబ్బో, ఏంటది? ఆంటీ, మీరు వెంటనే మా జస్వంత్ బ్రోని విడిపించాలి. డబ్బు ఖర్చు పెడతారో
పరపతి ఉపయోగిస్తారో లేదంటే విశాల్నో నయనినో బ్రతిమలాడతారో నాకు అనవసరం. తను రిలీజ్ అవ్వాలి. ఏంటి పాపాయ్, వాయిస్లో రిక్వెస్ట్ మోడ్ లేదు, డిమాండింగ్గా ఉంది. చెప్పానంటే చేసి తీరాలి అని చెప్తున్నాను. ఓ అక్క, నీకు ఆర్డర్ వేస్తోంది పాప. కష్టం జాస్మిన్. అలా అనకండి. మీరు ఈ పని చెయ్యాల్సిందే. లేకపోతేనా? లేకపోతే ఏంటి బెదిరిస్తున్నావా? మా ఇంటికొచ్చి మా మీదే ఏంటి నీ అజమాయిషి? తప్పదు. ఎందుకంటే నేనేమీ చేయలేనప్పుడు చాలా సీక్రెట్గా వీడియో షూట్ చేసి పెట్టుకున్నాను. ఎప్పటికైనా పనికొస్తుందని. అయినా ఇది చాలా అన్యాయం అక్క. నేను నిన్ను ప్రశాంతంగా శాశ్వతంగా సమాధిలో నిద్రపుచ్చాను కదా, మరి నన్నెందుకు సరిగ్గా నిద్రపోనివ్వడం లేదు? చూశారు కదా, ఇది ఒరిజినల్. ఇప్పుడెలా? ఆ రోజు విశాల్ వాళ్ళు చూసింది డూప్లికేట్. అయితే నేను డబ్బింగ్ చేంజ్ చేయించి గాయత్రి ఆంటీ ఆప్తికం ఘనంగా జరిపించాలనుకుంటున్నట్టు చూపించాను. మీ మీద అనుమానం రాలేదు. ఇది కనుక చూశారంటే గాయత్రి ఆంటీని చంపింది మీరే అని తెలిసిపోతుంది. మిమ్మల్ని వదిలిపెట్టరు. అయ్యో అయ్యో అక్క, ఇప్పుడెలా? భయం వేస్తుందక్క, వణుకు పుడుతుందక్క, నా కాళ్ళు చేతులు ఆడట్లేదక్క. వద్దు జాస్మిన్, నీకు దండం పెడతాను. అయ్యో, జైలు శిక్ష పడితే ఎలా? నాకేం అర్థం కావట్లేదు. అయ్యో వద్దు జాస్మిన్. అక్క, అలా చూస్తున్నావేంటక్క? ఏదో ఒకటి మాట్లాడక్క, వద్దని చెప్పక్క. వద్దు జాస్మిన్. అయ్యో అక్క, అక్క ఇప్పుడు ఎలాగా? ప్లీజ్ జాస్మిన్, వద్దు జాస్మిన్, ప్లీజ్. అయ్యో ఇప్పుడు ఎలాగా దేవుడా? అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి?
ఇది నెల్లూరి నెమలిలా ఫీల్ అయిపోతుంది చూసావా వదినా? ఫ్యాషన్ షోలో కాదు, ఫారెన్లో ఉన్నా ఇది విశాల్నే చూస్తూ ఉంటుంది. మొగుణ్ణి చూడకుండా నేనుండగలుగుతున్నాను, అది ఉండలేదా? మరీ ఎక్కువ చేస్తుంది వదినా. కళ్ళ ఉట్టిపడేలా స్మైల్ ఇచ్చి మార్కులు కొట్టేస్తోంది నైని.